ఒకటే చాలా సంక్షిప్తంగా, ఇప్పుడు కగారు దాడి భయంకరంగా కొనసాగుతున్న రోజుల్లో సిపిఐ పార్టీ, సిపిఎం, ఇతర ఎంఎల్ గ్రూప్స్, ఇతర ప్రజా సంఘాలు ఒక ఉద్యమంగానే ప్రయత్నం చేశారు కగారును ఆపాలని. దానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మేము వేరు కారణాల రీత్యా బహిరంగ జీవితంలోకి వచ్చిన సందర్భంగా మన లెఫ్ట్ ఫోర్సెస్ని అందరినీ కలిసే దాంట్లో ఉన్నాం కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా మొదట మన కూనంనేని గారిని, తర్వాత సిపిఐ పార్టీని కలుద్దామని మర్యాదపూర్వకమైన సమావేశంగానే భావించి ఇక్కడికి వచ్చినాము. ఈ సందర్భంగా ఈ మేరకే మాట్లాడడం ఉచితమని అనుకుంటున్నా. సరిపోతుంది. అది వద్దండి, ఇక వద్దు. అలాంటి విషయాలు ఇప్పుడు మాట్లాడడం బాగుంటుంది. మర్యాదపూర్వక సమావేశం అని చెప్తే సరిపోద్ది. ఓకే, అది ఇప్పుడు వద్దు అంటున్నా కదా. ఇప్పుడు వద్దు అంతే. మర్యాదపూర్వక సమావేశం అన్నా కదా. దిశ టీవీ రిపోర్టర్ను మార్కండే సార్ ఒకసారి సార్ మీ నెంబర్ టచ్లో ఉంటాను. కమ్యూనిస్ట్ పార్టీగా కమ్యూనిజం పట్ల అభిమానం కలిగిన వారిగా మాతృ సంస్థ సిపిఐ పార్టీ కాబట్టి సిపిఐ ఆఫీస్కి వచ్చి ముందు కలిసి పోవాలని, వారి కోసం కమ్యూనిస్టు శ్రేణులుగా కానీ సిపిఐగా కానీ సిపిఎం కానీ ఇంకా ఇతర ప్రజాతంత్ర శక్తులు లేకపోతే మేధావులు అనేక మంది కోట్ల మంది కూడా ఘోషించారు వాళ్ళ ప్రాణాలు కాపాడబడాలని. వాళ్ళని ఇంకా ఎన్కౌంటర్ పేరుతో ఏం చేస్తారో తెలియని భయానకమైన పరిస్థితుల్లో అందరం కూడా ఇంక్లూడింగ్ పాత్రికేయులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత మన భవిష్యత్తు అదృష్టం అన్నీ కలిసి మన కామ్రేడ్స్ బయట ఉన్నారు. వారు ఇవాళ విజిట్ చేశారు మా ఆఫీసు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా, అలాగే టోటల్గా నిర్బంధాలకి గురైనటువంటి వాళ్ళని, జైళ్ళలో ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళని ఒక సెల్ లాగా ఏర్పాటు చేసి, లీగల్ సెల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఇడిపించుకోవడం కోసం అందరం కలిసి ఉంటే బాగుంటుందనే సూచన కూడా మా ముందు ఏర్పాటు చేసి సూచనని వెలుబుచ్చారు. ఆ విధంగా ఇది ప్రాథమికంగా పరస్పర గౌరవంగా జరిగినటువంటి మీటింగు. ఇంకా కొన్ని అంశాలపైన భవిష్యత్తు రానున్న రోజుల్లో కూడా అనేక సమావేశాలు జరిపి చర్చించి అల్టిమేట్గా వారి భవిష్యత్తు ఏమిటి అనేది వారికి ఒక ఆలోచన ఉంటుంది. మా ఆలోచనలు కూడా వారితో షేర్ చేసుకుని తద్వారా అంతిమంగా భవిష్యత్తులో మంచే జరిగే విధంగా, మన తెలంగాణకే కాదు దేశానికి మంచి జరిగే విధంగా మంచి నిర్ణయాలు చేయబడతాయని చెప్పి తెలియజేస్తూ, రాజా గారు కూడా ఇవాళ వస్తారనుకుని ఈ పూటే రమ్మన్నాం వారిని. రాజా గారు అనివార్య కారణం వలన రాలేకపోయారు. ఢిల్లీలో కూడా వాళ్ళు అక్కడ కూడా రాజా గారు సిపిఐ పార్టీగా వాళ్ళు కూడా అప్పుడు బాగా ఇప్పుడు ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా స్పందించారు. అక్కడ కూడా మాట్లాడి అంతిమంగా ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని, వారి రాక వలన
మాకు ఆశాదాయకంగా ఉన్నాం. ఆ విధంగా వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, వారు ఇప్పుడే ఇంకా మాట్లాడటం లేదు, ఇంకొన్ని రోజులు వాళ్ళు అందరిని కలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఓపెన్గా చెప్తారు. అందుకని వారందరి తరపున కూడా నేను సిపిఐ పార్టీగా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఆహ్వానించాం మా పార్టీలోకి మాతృపార్టీ సిపిఐలోకి రావాలని ఆహ్వానించాం, కానీ ఫోర్స్ చేయలేం కదా. మా అభిప్రాయం చెప్పాము. వారు కూడా ఇంకా అందుకని వారు వివిధ సమావేశాలు జరుపుకుని ఎట్లా చేయాలో కూడా వారు ఆలోచన చేస్తారు. వస్తే అందరూ కలిసి ఒకే పార్టీగా రావాలని కోరుకుంటున్నాం. అందరూ కలిసి ఒకే కమ్యూనిస్ట్ పార్టీ అవ్వాలని కోరుకుంటున్నాం. అన్ని కమ్యూనిస్టులు కలిసి ఆ రోజు ఈ దేశంలో ఖచ్చితంగా ఆ కమ్యూనిస్ట్ పార్టీ గొప్ప ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో ఈ మతోన్మాద పార్టీలకు లేకపోతే ఫాసిస్టు పార్టీలకు వ్యతిరేకంగా బలంగా నిలబడిన శక్తివంతమైన పార్టీగా ఈ దేశంలో ఒక కమ్యూనిస్టులకే అవకాశం ఉంటుంది. వాళ్ళే నిలబడగలుగుతారు. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటే పార్టీ అంటున్నారు కదా, దిశగా అయితే ప్రయత్నాలు అయితే ఏం జరగట్లేదు. జరుగుతాయి కదా, ఇప్పుడు ఇది కూడా అదే ప్రయత్నం కదా, ఇదే కదా. రైట్.